ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. పల్లెల్లో రాజకీయ చైతన్యం పెరగడంతో యువత పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్ల ప్రక్రియ అయితే జోరుగా కొనసాగుతోంది. మొదటి రోజు కొంతమేర తక్కువ మొత్తంలో నామినేషన్ పత్రాల స్వీకారం జరిగినప్పటికీ కూడా రెండో రోజు భారీ మొత్తంలోనైతే ఇటు నామినేషన్ కేంద్రాలకైతే అభ్యర్థులు అయితే క్యూ కడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పటికే మొదటి విడతకు సంబంధించి పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిపోయింది. నిన్నటి నుంచి కూడా స్ఫూటిని అయితే కొనసాగుతుంది. అయితే మొదటి విడతలో ఎవరైతే నామినేషన్ వేశారో ఆ అభ్యర్థులందరిలో కూడా ఇటు పార్టీల పరంగా కూడా ఒక్కొక్క ఇటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి కూడా భారీగా మద్దతుదారుల నామినేషన్లు పోలు కావడంతో అయితే వారందరినీ కూడా ఏకగ్రీవం చేసే దిశగానైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు కూడా కసరత్తులు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కో పార్టీ నుంచి 4 నుంచి 5 నామినేషన్ల పత్రాలు నమోదు కావడంతో కూడా వారందరికీ బుజ్జగింపుల పర్వాన్ని అయితే మొదలుపెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఏడాది గతంతో పోల్చుకుంటే మాత్రం పల్లెల్లో మాత్రం ఈ ఎన్నికలు మాత్రం కొంత గతం కంటే డిఫరెంట్గానైతే ఉన్నాయి. ఈ ఏడాది పల్లెల్లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా రాజకీయ చైతన్యం వచ్చింది. ఎక్కువ మొత్తంలో యూత్ అయితే నామినేషన్లు వేస్తున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. మనతో పాటు కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, అసలు మీరు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు, అసలు ప్రధాన ఎజెండా ఏంది? మీ గ్రామానికి ఎటువంటి మీరు డెవలప్మెంట్ చేస్తా అనేసి నామినేషన్ వేస్తూ ఉన్నారు? సార్, గతంలో మేము ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీని ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు పార్టీలకు అతీతంగా మేము ఒక అభ్యర్థిని ఎన్నుకొని ముందుకెళ్ళడం జరిగింది. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఏమైందనంటే గ్రామం అభివృద్ధి చెందలేదు. ఆ రోజున నేను త్యాగం చేసినప్పటికీ గ్రామం అభివృద్ధి చెందలేదు. ఈ రోజున నేను చదువుకున్న వాడిని, ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి, అదేవిధంగా సామాజిక కార్యకర్తగా ఈరోజు నేను సర్పంచ్గా, అదేవిధంగా మా భార్య వార్డు మెంబర్గా నిలబడబోతున్నాం. గ్రామ అభివృద్ధిలో రోజు రోజుకి వెనుకబడే ఉన్నది. చదువుకున్న వాళ్ళు ముందుకు రావట్లేదు. గ్రామ సమస్యలు ఎక్కడ పడితే అక్కడ గ్రామ సమస్యలు ఉన్నాయి. దాన్ని పరిష్కరించడానికి ఈ రోజున నేను ఒక సర్పంచ్గా నామినేషన్ వేయాలని అనుకుంటున్నాను. గ్రామంలో నీటి సమస్యలు ఉన్నాయి. మహిళా సంఘాలకు సరైన సౌకర్యాలు లేవు. యూత్కి కనీసం వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సదుపాయాలు లేవు. ఇలాంటి అనేక విషయాల మీద నేను ఈరోజు నామినేషన్ వేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా గ్రామాన్ని నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి సస్యశ్యామలుగా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా గెలుపు మనదే కాబట్టి దాని గురించి తాపత్రయపడుతున్నాను. యువతకు ప్రజల్ని గమనించాలని వలసిందిగా కూడా కోరుతున్నాను. మామూలుగా యువత అయితే ఓన్లీ ఇటు ఎడ్యుకేషన్ అయిపోయిందంటే మాత్రం ఉద్యోగాల వైపే చూస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ గత సర్పంచ్ ఎన్నికలతో పోల్చుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్నికలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువ మొత్తంలో యువకులు కూడా నామినేషన్లు వేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఏ రకంగా చోటు రాజకీయ చైతన్యం వచ్చిందనుకోవచ్చా? పూర్తిగా రాజకీయ ప్రక్షాళన జరుగుతుందనుకోవచ్చా? 10 సంవత్సరాల ముందు తెలంగాణ ఏర్పడినప్పుడు తెలంగాణ బాగుపడుతుంది, ప్రజల బ్రతుకులు మారుతాయి, యువతకు ఉపాధి కలుగుతుందనే ఒక ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. కానీ గతంలో కన్నా ఇప్పుడు అంత భిన్నమైన పరిస్థితి కాబట్టి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. యువతకు ఉపాధి లేదు. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ దాంట్లో ప్రతి ఎగ్జామ్లో అవినీతి జరుగుతుంది. ఎక్కడ చూసినా అవినీతి మయమైపోతుంది. కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పి వేరే పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. అయితే ఈ 10 సంవత్సరాలుగా యువత ఏంటంటే నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. కాబట్టి ఈ రోజున ఎవరినో నమ్మి మనం ముందుకెళ్ళవలసిన అవసరం లేదు. మనం చదువుకున్నాం, జ్ఞానం ఉంది, తెలివి ఉంది. ఈ రోజున మనమే ఒక సర్పంచ్ కావాలి, ఒక వార్డు మెంబర్ కావాలి, ఒక ఎంపీటీసీ కావాలి, ఒక జెడ్పీటీసీ కావాలి. మనం ఎందుకు వెనుకబడిపోవాలి? ఇది కూడా ఒక ఉద్యోగం లాగానే, ఇదొక సేవనే అనే ఉద్దేశంతో ఈరోజు నిరుద్యోగులందరూ వాళ్ళ ఆవేదనతోటి ఈ రాజకీయాలకి రావాల్సిందిగా వాళ్ళు అనుకొని మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, అదేవిధంగా చదువుకున్న వాడిని ఎన్నుకోవాలి, మంచి వ్యక్తి రాజకీయాలకు రావాలని యువత కూడా కోరుకుంటున్నారు. ఇటు నిర్మల్, ఆదిలాబాదు, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇటు గూడాల్లోనైతే ఏకగ్రీవ తీర్మానాలు అయితే గ్రామ పంచాయతీలకు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి మొదటి విడతలో ఇప్పటికే 10 గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకొనగా రెండో విడతలో సారంగపూర్తో పాటు సారంగపూర్ మండలానికి సంబంధించి కూడా ఇప్పటికే సర్పంచ్ని ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి 6 గ్రామాలను ఏకగ్రీవ తీర్మానం ద్వారా ఎన్నుకున్నారు. ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా 4 గ్రామాలను కూడా ఏకగ్రీవ తీర్మానాల ద్వారా అయితే ఏకం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదటి విడతలో ఈ 3 జిల్లాలకు సంబంధించి కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి
కేవలం ఒకే ఒక నామినేషన్ స్వీకరణ మాత్రమే జరిగింది. వారందరినీ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకునే పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే రెండో విడత నామినేషన్లు అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. నిన్న కొంతమేర తక్కువ మొత్తంలో నామినేషన్లు దాఖలైనప్పటికీ కూడా ఈ రోజు రేపు పూర్తిగా రెండో విడతకు సంబంధించి ఫైనల్ రోజు కావడంతో అయితే ఈ 2 రోజుల్లో కూడా భారీగా నామినేషన్ల పత్రాల స్వీకరణ ఉంటుందంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, తాళ గురిజాల.